ఇక్కడ మనకి ఇచ్చిన సిరీస్ ఏంటంటే 5760 కామా 960 కామా క్వశ్చన్ మార్క్ కామా 48 కామా 16 కామా 8. ఇక్కడ చూస్తే మనకి నంబర్ అనేది బిగ్ నుంచి స్మాల్కి వెళ్తుంది అనమాట. అంటే ఇక్కడ నుంచి చూద్దాం మనం సిరీస్ 8 into 2 8 to the 16 16 into 3 48 అంటే ఇక్కడ 2 3 అంటే నెక్స్ట్ వచ్చేది 4 అంటే 48 into 4 192 అంటే క్వశ్చన్ మార్క్ ప్లేస్లో మనకి 192 అనేది వస్తుంది. ఒకసారి కరెక్ట్గా చెక్ చేసుకోవాలంటే మనము మళ్ళీ ఇక్కడ 4 కదా, ఇక్కడ ఇంటూ 5 అంటే 192 into 5 చేయాలి. 5 2 10 9 into 5 45 పైన 1 ఉంది 6 5 1 5 పైన 4 ఉంది 960 అంటే సిరీస్ అనేది కరెక్ట్ అనమాట. అంటే ఇక్కడ ఇంటూ 6 వస్తుంది 2 3 4 5 6 సిరీస్ ఇలా వెళ్తుంది అనమాట. మనకి ఇచ్చిన సిరీస్ వచ్చేసి 4 కామా 6 కామా 9 కామా 13 into 1/2 కామా క్వశ్చన్ మార్క్ 4 into 3/2 2 1 2 2 2 3 6. నెక్స్ట్ చూద్దాము 6 into 3/2 2 3 3 into 3 9 నెక్స్ట్ 9 into 3/2 27/2 నెక్స్ట్ 27/2 into 3/2 అంటే 3 7 21 3 2 6 88 2 into 2 4 అంటే మనకి ఎంత వస్తుందంటే 81/4. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే మనము 20 into 1/4గా రాసుకోవచ్చు అనమాట. 4 2 8 పైన ఇక్కడ 80 ప్లస్ ఇక్కడ 1 అంటే 81/4 అవుతుంది అనమాట. ఇక్కడ మనం ఏం చేసామంటే ప్రతి టైంకి 3/2 చేసుకుంటూ వెళ్ళాము. ఇక్కడ 4 into 3/2 6 into 3/2 9 into 3/2 తర్వాత 27 into 3/2 ఫైనల్గా ఆన్సర్ వచ్చేసి మనకి 81/4. మనకి ఇచ్చిన సిరీస్ వచ్చేసి 4 కామా 6 కామా 9 కామా 13 into 1/2 కామా క్వశ్చన్ మార్క్. ఇక్కడ మనకి 6 ఎలా వచ్చిందో కనుక్కోవాలి. అంటే 4 into 3/2 2 1 2 2 2 3 6 తర్వాత 9 ఎలా వచ్చిందో కనుక్కుందాము. 6 into 3/2 2 1 2 3 3 into 3 9 తర్వాత ఇక్కడ మనకి ఎంత వస్తుందంటే 27/2 ఇక్కడ 13 into 2
26 ప్లస్ 1 27/2. నెక్స్ట్ వచ్చేసి 13 ఇంటూ 1/2 ఇంటూ 3/2 అంటే 39/4 వస్తుంది ఆన్సర్. అంటే క్వశ్చన్ మార్క్ ప్లేస్లో మనకి 39/4 అనేది వస్తుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఇంటూ 3/2 అవుతుంది అనమాట ప్రతిదానికి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే మనకి 39/4. మనకి ఇచ్చిన సిరీస్ వచ్చేసి 240 క్వశ్చన్ మార్క్ 120 40 10 2. ఇక్కడ చూసా మనకి సిరీస్ అనేది తగ్గుతూ వెళ్తుంది. అంటే ఇక్కడ నుంచి మనం కనుక్కుందాం ప్యాటర్న్. ఇక్కడ 10 ఎలా వచ్చిందంటే 2 ఇంటూ 5 చేద్దాము. 2 5 10. తర్వాత 10 ఇంటూ 4 40. తర్వాత ఇంటూ 3 43 120. అంటే ఇక్కడ 2 అంటే 120 ఇంటూ 2 240. తర్వాత ఇంటూ 1 240 ఇంటూ 1 240. అంటే మనకి ఇక్కడ చూస్తే సిరీస్ అనేది 5 4 3 2 1 దాకా వచ్చింది. ఇక్కడ 2 5 10 10 4 40 43 120 120 ఇంటూ 2 240 240 ఇంటూ 1 240. ఇదన్నమాట. అంటే ఆన్సర్ వచ్చేసి మనకి 240. మనకి ఇచ్చిన సిరీస్ వచ్చేసి 1 1 2 6 24 క్వశ్చన్ మార్క్ 720. ఇక్కడ చూద్దాము ఈ సిరీస్కి నంబర్స్ అనేటివి ఎలా ఫాలో అవుతుందో చూద్దాము. 1 ఎలా వచ్చిందంటే 1 ఇంటూ 1 వచ్చింది. తర్వాత 1 ఇంటూ 2 వచ్చింది. తర్వాత 2 ఇంటూ 3 6 వచ్చింది. తర్వాత 6 ఇంటూ 4 24. అంటే ఇక్కడ చూస్తే మనకి 1 2 3 4 అంటే ఇక్కడ 5 వస్తుంది. అంటే 24 ఇంటూ 5 అనమాట. 24 ఇంటూ 5 120. అంటే ఇక్కడ మన క్వశ్చన్ మార్క్ ప్లేస్లో వచ్చేది ఆన్సర్ ఎంతంటే 120 వస్తుంది. ఇక్కడ సిరీస్ ఎలా వెళ్తుందంటే ఇంటూ 1 వెళ్తుంది అనమాట ప్రతిదానికి. 1 ఇంటూ 1 తర్వాత 1 ఇంటూ 2 తర్వాత 2 ఇంటూ 3 6 ఇంటూ 4 తర్వాత 24 ఇంటూ 5 అనమాట. తర్వాత 120 ఇంటూ 6 720. అంటే ఈ ప్యాటర్న్ అనేది కరెక్టే అనమాట. ఇక్కడ మనకి ఇచ్చిన సిరీస్ 1 1 4 8 9 27 16 క్వశ్చన్ మార్క్. ఇక్కడ చూస్తే మనకి 4 8 తర్వాత 9 3 4 ఎట్లా వచ్చిందంటే 2 స్క్వేర్ 8 ఎలా వచ్చిందంటే 2 క్యూబ్ 9 అంటే 3 స్క్వేర్ తర్వాత 3 క్యూబ్. అంటే ఇక్కడ చూసే మనకి ఒకటి ప్యాటర్న్ అనేది ఫాలో అవుతుంది. ఇక్కడ అంటే ఒక నెంబర్ని స్క్వేర్ చేస్తున్నాము తర్వాత క్యూబ్ చేస్తున్నాము. అంటే 1 స్క్వేర్ 1 తర్వాత 1 క్యూబ్ 1. నెక్స్ట్ చూద్దాము 2 స్క్వేర్ అంటే 4
2 క్యూబ్ అంటే 8, తర్వాత 3 స్క్వేర్ అంటే 9, 3 క్యూబ్ అంటే 27, నెక్స్ట్ వచ్చేసి 4 స్క్వేర్ అంటే 16, 4 క్యూబ్ అంటే 64, అంటే ఇక్కడ మనకి 64 అనేది వస్తుంది అనమాట. ఇక చూస్తే మనకి 1 2 3 4 ఫస్ట్ టైం 1 అనేది స్క్వేర్ అవుతుంది, నెక్స్ట్ టైం వచ్చేసి క్యూబ్ అవుతుంది, తర్వాత 2 స్క్వేర్ 2 క్యూబ్, 3 స్క్వేర్ 3 క్యూబ్, 4 స్క్వేర్ 4 క్యూబ్, అంటే ఇక్కడ మనకి 64 అనేది క్వశ్చన్ మార్క్ ప్లేస్లో వస్తుంది అనమాట.